హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇవాళ మనం అక్టోబర్ 31వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. ముందుగా ఇక్కడ చూడండి, ఇండియా చైనా రెండు దేశాలకు సంబంధించినటువంటి ట్రూప్స్ కూడా డిసెంగేజ్మెంట్ని కంప్లీట్ చేయటం జరిగింది ఈస్టర్న్ లదాఖ్లో. సో దానికి సంబంధించి రెండవది చూడండి, అసెట్ రికవరీ నెట్వర్క్కి సంబంధించిన స్టీరింగ్ కమిటీలో ఇండియా జాయిన్ అయింది అన్నట్టుగా. మూడవది అడ్జార్న్మెంట్ ఇష్యూస్కి సంబంధించి కేస్ పెండెన్సీకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. నాలుగవది కోర్ సెక్టార్ అవుట్పుట్ అన్నటువంటి తగ్గుతోంది అన్నటువంటి నేపథ్యంలో ఎకానమీలో చదువుకుంటాం. అలాగే సన్ సైన్స్ అంటున్నారు, అంటే హీట్ వేవ్స్కి సంబంధించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్కి సంబంధించి 73% వైల్డ్ లైఫ్ డిక్లైన్ అన్నటువంటిది అయింది అన్నట్టుగా రిపోర్ట్ ఇచ్చింది. మరి ఆ రిపోర్ట్ ఏంటన్నటువంటి చూద్దాం. అలానే యుఎస్ ఎలక్టోరల్ కాలేజ్ సిస్టమ్ అన్నటువంటిది ఎలా పనిచేస్తుంది అన్నటువంటి తెలుసుకుందాం. ఎందుకంటే మనకి పాలిటీలో మన ఎలక్టోరల్ సిస్టమ్కి యుఎస్ ఎలక్టోరల్ సిస్టమ్కి మధ్య డిఫరెన్సెస్ ఏమేంటి అని అడగచ్చు. అలాగే మన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి అలాగే యుఎస్ఏ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని కూడా మనల్ని అడగచ్చు. కాబట్టి చివరిగా అఫ్ఘాన్ ఉమెన్ చూడండి, వాళ్ళు వేరే ఉమెన్ ముందర గట్టిగా ప్రార్థన చేయడానికి వీలు లేదు అన్నట్టుగా తాలిబాన్స్ చెప్పటం జరిగింది. సో ఎందుకలా అన్నారు, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది, ఇలా ఈ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా చైనా ట్రూప్స్ డిసెంగేజ్మెంట్ని కంప్లీట్ చేశాయి అన్నట్టుగా. మరి ఈ నేపథ్యంలో మనం ఇంటర్నల్ సెక్యూరిటీకి అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్లోనూ దీన్ని లింక్ చేసుకుంటాము. సో ఏమైంది, 2020వ సంవత్సరంలో ఈస్టర్న్ లదాఖ్లో ఏదైతే గల్వాన్ వ్యాలీ ఉందో అక్కడ ఆల్మోస్ట్ ఒక 7 చోక్ పాయింట్స్ దగ్గర మన భారతదేశానికి మరియు చైనాకి సంబంధించినటువంటి ట్రూప్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది వచ్చింది. ఆ నేపథ్యంలో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర పాట్రోలింగ్ అరేంజ్మెంట్స్ అన్నటువంటివి జరిగాయన్నమాట. సో అక్కడ బలగాల్ని మోహరించడం, అలాగే షార్ట్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయటం, ఇవన్నీ జరిగాయి. అయితే ఇప్పుడు ఏమైంది, దీని తర్వాత ఆ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి చాలా మీటింగ్స్ అన్నటువంటివి జరిగాయి. అన్ని మీటింగ్స్ తర్వాత ఇప్పుడు లాస్ట్కి ఈ డిసెంగేజ్మెంట్ అన్నటువంటిది కంప్లీట్ అయింది. డిసెంగేజ్మెంట్ అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి మన ట్రూప్స్ వెనక్కి వచ్చేయటం. 2020కి ముందు నాటి పరిస్థితులు ఏవైతే అంతకు ముందు ఉండేవో అలాంటి పరిస్థితులు అన్నటువంటివి ఇక్కడ వస్తాయన్నమాట. ఇంకా అయితే ఇప్పుడు మనం గమనిస్తే ఇప్పుడు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కింద ఏవైతే డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఉన్నాయో అందులో లాస్ట్ దెప్సాంగ్ అలాగే దెమ్చోక్ ఈ ప్రాంతాల్లో లాస్ట్ చోకింగ్ పాయింట్స్ అన్నమాట ఇవి రెండు. సో ఇక్కడ నుంచి మన ట్రూప్స్ అలాగే చైనా ట్రూప్స్ వెనక్కి వెళ్ళిపోయాయి. తర్వాత పాట్రోలింగ్ అన్నటువంటిది ఇంతకు ముందులాగే జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకొకటి, ఫోర్స్ని ఇప్పుడు రెండు సైడ్స్ కూడా యూజ్ చేయకూడదు. మ్యూచువల్ కర్టసీ ఉండాలి, ప్రొవొకేటివ్ యాక్షన్స్ ఏమీ ఉండకూడదు. సో మార్కింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొహిబిట్ చేస్తారనమాట. మరి ఈ అగ్రిమెంట్ జరిగింది, దీని హైలైట్ ఏంటి అంటే, ఒకటి ఈ దెప్సాంగ్ అలాగే దెమ్చోక్ దగ్గర పెట్రోలింగ్ రైట్స్ని మళ్ళీ రీస్టోర్ చేస్తారు ఇంతకు ముందు ఉన్నట్టుగా. అలానే డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ మొత్తం ఫినిష్ చేసేసి డీమిలిటరైజ్ చేసేస్తారు. అట్లానే ఫ్యూచర్ క్లాషెస్ అనేవి రాకుండా ప్రివెంట్ చేయడానికి ఫోకస్ చేస్తారు. అంటే మనం చూస్తే 2020లో ఈ గల్వాన్ క్లాషెస్ జరగటం వల్ల 20 మంది ఇండియన్ సోల్జర్స్, అట్లీస్ట్ 4 చైనీస్ సోల్జర్స్ చనిపోయారు. కానీ ఫ్యూచర్లో ఇలాంటి క్లాషెస్ రాకుండా ప్రివెంట్ చేయటం మీద ఫోకస్ చేస్తారు. అలాగే ఫ్యూచర్ పాత్ ఏంటి ఎల్ఏసీకి సంబంధించి అన్నట్టుగా కూడా ఇది ఒక మంచి పరిణామం అనేసి మనం చెప్పచ్చు. సో ఈ నేపథ్యంలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రీ లేదా వాస్తవాధీన రేఖ అన్నటువంటిది ఏ ఏ రాష్ట్రాలకి మనకి కనెక్ట్ అవుతుంది అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కోర్టుల్లో అడ్జార్న్మెంట్స్కి సంబంధించి. సో రీసెంట్గా మన ప్రెసిడెంట్ దీనికి సంబంధించి మాట్లాడారు, అందుకని న్యూస్లో ఉంది. దీనిని మనం పాలిటీలో చదువుకుంటామన్నమాట. మన ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము ఏమనింది, పూర్ విలేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టులకు వెళ్ళటానికి భయపడకూడదు, అవునా. సో ఈ కల్చర్ ఆఫ్ అడ్జార్న్మెంట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. కల్చర్ ఆఫ్ అడ్జార్న్మెంట్స్ అన్నటువంటి దాన్ని తగ్గించాలి. అదర్వైజ్ పూర్ పీపుల్ యొక్క లైఫ్స్ అన్నటువంటివి ఇంకా వర్సన్గా అవుతాయి. ఇన్జస్టిస్ అన్నటువంటిది ఇంకా పెరుగుతుంది. జస్టిస్ని కోరుతూ కోర్టుకు రావటం కన్నా వాళ్ళు ఇన్జస్టిస్తోనే సఫర్ అవుతారు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది.
అంతేకాదు ఈ కల్చర్ ఆఫ్ అడ్జాయిన్మెంట్స్ అన్నటువంటిది వెళ్ళిపోవాలి అన్నట్టుగా మాట్లాడారన్నమాట. మరి ఈ నేపథ్యంలోనే మనకి బ్లాక్ కోట్ సిండ్రోమ్ అన్నటువంటిది ఇంకొకటి తెలియాలి. బ్లాక్ కోట్ సిండ్రోమ్, దీనిని మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్మునే వాడారనమాట. సో మనము ఎగ్జామ్లో దీనిని వాడచ్చు. బ్లాక్ కోట్ సిండ్రోమ్ కాయిన్డ్ బై ద ప్రెసిడెంట్. సో ఇక్కడ ఏంటి అంటే ఆర్డినరీ సిటిజన్స్ కోర్ట్ రూమ్స్లో ఈ బ్లాక్ కోట్ సిండ్రోమ్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో హై స్ట్రెస్ లెవెల్స్ అన్నటువంటివి వాళ్ళలో ఉంటాయి. మనకి హాస్పిటల్స్లో వైట్ కోట్ సిండ్రోమ్ అనేసి ఎలా అయితే పేషెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారో అలాగా బ్లాక్ కోట్ సిండ్రోమ్ అన్నట్టుగా ఇక్కడ చెప్పారనమాట. అంతేకాదు ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే అండి, కోర్టుల్లో కేసుల యొక్క పెండెన్సీ అన్నటువంటిది పెరుగుతోంది. మరి జ్యుడిషియరీ అన్నటువంటిది మనము ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులకు వెళ్ళాలి, న్యాయం సత్వరంగా జరుగుతుంది అనుకుంటే ఓకే, కానీ ఎప్పటికో కానీ ఒక కేసు కొలిక్కి రాదు అన్న ఫీలింగ్ ఒకటి వచ్చింది అంటే అది చాలా కష్టతరమైనటువంటిది. సో ఇక్కడ ఒకటి లిటిగేషన్ ఫియర్ అన్నటువంటిది ఉండకూడదు, కల్చర్ ఆఫ్ అడ్జాయిన్మెంట్స్ ఉండకూడదు. రెండవది అది జస్టిస్ మీద ఇంపాక్ట్ అన్నటువంటిది చూపిస్తుంది. మూడవది వచ్చేసరికి పబ్లిక్ ట్రస్ట్ అన్నటువంటిది జ్యుడిషియరీ మీద పోతుంది. అలాగే ఈ బ్లాక్ కోట్ సిండ్రోమ్ వీటి గురించి మాట్లాడారనమాట. మరి ఈ నేపథ్యంలో ఏం చేయాలి, సొల్యూషన్స్ ఏంటి అంటే ఈ అడ్జాయిన్మెంట్స్ని ఎలిమినేట్ చేయటం. సో ఎప్పుడూ కూడా అన్నెసెసరీ అడ్జాయిన్మెంట్స్ అనేవి ఉండాలి, కానీ అన్నెసెసరీగా ఉండకూడదు. అలాగే జస్టిస్ డెలివరీ ప్రాసెస్ అన్నటువంటిది స్పీడప్ చేయాలి. అలానే కేస్ మేనేజ్మెంట్ని కూడా ఎన్హాన్స్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు కేస్ పెండెన్సీని ఎఫెక్టివ్గా అడ్రస్ చేయాలి అంటే ఆ కేస్ మేనేజ్మెంట్లో ఇంప్రూవ్ చేయడం అన్నటువంటిది కూడా అంతే ఇంపార్టెంట్. సో జ్యుడిషియల్ రిఫార్మ్స్ అన్నటువంటివి కావాలి. జ్యుడిషియరీ యొక్క ఎఫిషియన్సీని పెంచడానికి, అలాగే జస్టిస్ డెలివరీ టైమ్లీగా చేయటానికి, పబ్లిక్ కాన్ఫిడెన్స్ని రీస్టోర్ చేయటానికి, వల్నరబుల్ గ్రూప్స్ ఏవైతే పర్టికులర్గా ఉమెన్, చైల్డ్ వీళ్ళకి ట్రస్ట్ని బిల్డ్ చేయటానికి జ్యుడిషియల్ రిఫార్మ్స్ కావాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కోర్ సెక్టార్ అవుట్పుట్ అన్నటువంటిది పడిపోయింది అన్నటువంటి నేపథ్యంలో. సో దీనిని మనం ఎకానమీలో చదువుకుంటాము. ఏంటి కోర్ సెక్టార్ అంటే? కోర్ సెక్టార్లోకి వచ్చేసరికి మొత్తం 8 ఇండస్ట్రీస్ ఉంటాయన్నమాట. ఏంటవి? ఒకటి వచ్చేసరికి కోల్, రెండవది వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ అన్నటువంటిది, మూడవది వచ్చేసరికి న్యాచురల్ గ్యాస్, నాలుగవది వచ్చేసరికి రిఫైనరీ ప్రోడక్ట్స్, శుద్ధి చేసినటువంటి ప్రోడక్ట్స్, ఐదవది వచ్చేసరికి ఫర్టిలైజర్స్, ఎరువులు, ఫర్టిలైజర్స్, ఆరవది వచ్చేసరికి స్టీల్, ఏడవది వచ్చేసరికి సిమెంట్, చివరిగా ఎనిమిదవది వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ. ఈ 8 కూడా మనం కోర్ సెక్టార్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ కోర్ సెక్టార్ గ్రోత్ అన్నటువంటిదే ఇండియన్ ఎకానమీ యొక్క ఓవరాల్ హెల్త్కి ఒక క్రూషియల్ ఇండికేటర్గా మనం ఇప్పుడు చూస్తూ ఉంటాము. ఎందుకని అంటే ఇప్పుడు ఓవరాల్ ఇండస్ట్రియల్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్లో ఇది ఒక కీ ఇండికేటర్ అనేసి చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ అన్నటువంటిది మనకి కన్స్ట్రక్షన్లో చాలా క్రూషియల్ మెటీరియల్స్, అలాగే ఆటోమొబైల్స్, మిషనరీలో కూడా, ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది ఫ్యాక్టరీలు, హోమ్, బిజినెసెస్ ఇలాంటి వాటన్నిటికీ చాలా ఇంపార్టెంట్, అవునా? సో ఇక్కడ ఏంటంటే ఈ కోర్ సెక్టార్ ఇండస్ట్రీస్ అన్నటువంటివి మిగతా సెక్టార్స్కి ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయన్నమాట. సో ఆ ఇంటర్ డిపెండెన్స్ వల్ల మల్టిప్లయర్ ఎఫెక్ట్ అన్నటువంటిది వస్తుంది. అందువల్ల ఈ కోర్ సెక్టార్ గ్రోత్ లేదంటే కోర్ సెక్టార్ కాంట్రాక్షన్ అన్నటువంటిది ఎంటైర్ ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా మనకి రోడ్లు, బ్రిడ్జ్లు, పవర్ ప్లాంట్స్ వీటన్నింటిని బిల్డ్ చేయాలంటే అవసరం కదా. మరి ఆ నేపథ్యంలో ఒక గివెన్ పీరియడ్ ఆఫ్ టైంలో, యాన్యువల్గా కావచ్చు, మంత్లీ బేసిస్లో కావచ్చు, కోర్ సెక్టార్ యొక్క ప్రొడక్షన్ లేదా అవుట్పుట్లో గ్రోత్ అన్నటువంటిది ఎలా ఉంది, ఇంక్రీజ్ అవుతోందా, తగ్గుతోందా అన్నటువంటిది తెలియజేయడానికే మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అన్నటువంటిది ఉందన్నమాట. సో ఇందులో అసలు మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి మొత్తం కన్సిడర్ చేస్తారు. అందులో ఈ 8 సెక్టార్స్ని కూడా కోర్ సెక్టార్ అంటాము. ఎందుకు అంటే మొత్తం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో 40% పైగా ఈ 8 సెక్టార్స్ మాత్రమే రోల్ని ప్లే చేస్తాయన్నమాట. కాబట్టి అందులోనూ ముఖ్యంగా పెట్రోలియం, రిఫైనరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. లాస్ట్లో ఫర్టిలైజర్ ఇలాంటివి ఉంటాయన్నమాట. దీనికి బేస్ ఇయర్ 2011-12 తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇప్పుడు
ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ యొక్క ఇండెక్స్ని ఇప్పుడు మనం గనక తీసుకుంటే దానివల్ల ఏంటి యూజ్? ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ మేకర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కావచ్చు, లేదా మిగతా మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, బ్యాంక్స్ ఏవైనా కూడా, పాలసీ మేకర్స్ ఎవరైనా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఫినాన్స్ చేయాలి అనుకున్నారనుకోండి, ఆ టైంలో ఏ సెక్టార్ ఎంత గ్రోత్ ఉంది, ఎంత ఫినాన్సెస్ చేస్తే ఎలాగ మళ్ళీ రిటర్న్స్ అన్నటువంటివి వస్తాయి, సో షార్ట్ టర్మ్ చేంజెస్ ఏమేమి ఉంటాయి ప్రొడక్షన్లో, వీటన్నింటినీ క్యాలిక్యులేట్ చేసేసుకునేసి అప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి, అలాగే గ్రోత్ రేట్ ఎలా ఉంటుందని మెజర్ చేయటానికి, వీటన్నింటికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా అసెట్ రికవరీ నెట్వర్క్కి సంబంధించిన స్టీరింగ్ కమిటీలో జాయిన్ అయింది అన్నట్టుగా. సో దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. అయితే ఏమైంది? అసెట్ రికవరీ ఇంటర్ ఏజెన్సీ నెట్వర్క్ ఏషియా పసిఫిక్ అనేసి పిలుస్తూ ఉంటాం, ARINAP అనేసి. ఇది ఒక మల్టీ ఏజెన్సీ నెట్వర్క్. ఏషియా పసిఫిక్ రీజియన్లో క్రైమ్స్ని తగ్గించడానికి, క్రైమ్ ప్రొసీడింగ్స్ని ట్యాకిల్ చేయటం కోసం డెడికేట్ చేయబడినటువంటిది ఇది. అయితే దీంట్లో ఇప్పుడు మన భారతదేశం చేరింది. దానివల్ల ఇండియా గ్లోబల్ స్కేల్లో అసలు డెసిషన్ మేకింగ్ ఎలా ఉండొచ్చు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ఉండొచ్చు, మనం ఎకనామిక్ క్రైమ్స్ని ఎలా కంబాట్ చేయొచ్చు, అసెట్ రికవరీకి సపోర్ట్ ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా ఇండియా చేపట్టగలదు. అంతేకాదు 2026 సంవత్సరంలో రాబోయే 2 ఏళ్లలో దీనికి సంబంధించిన యాన్యువల్ జనరల్ మీటింగ్ అన్నటువంటి జరగబోతోంది. దాన్ని ఇండియానే హోస్ట్ చేయబోతోంది అన్నమాట. మరి ఈ అసెట్ రికవరీ ఇంటర్ ఏజెన్సీ నెట్వర్క్కి సంబంధించి చూస్తే మనము ఈ అసెట్ ట్రేసింగ్కి సంబంధించి, అసెట్ ఫ్రీజింగ్, అసెట్ కాన్ఫిస్కేషన్, వీటికి సంబంధించి క్రాస్ బార్డర్ కొలాబరేషన్ అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఇందులోకి వచ్చేసరికి మొత్తం 28 మెంబర్ జ్యూరిస్డిక్షన్స్, అలాగే 9 అబ్జర్వర్ కంట్రీస్ ఉన్నాయన్నమాట. మరి ఇది ఈ నెట్వర్క్తో ఇది ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి దాదాపు 100కి పైగా జ్యూరిస్డిక్షన్స్ కేరిన్లో ఉన్నాయి. మరి కేరిన్ అంటే ఏంటి? కేరిన్ అంటే కామ్డెన్ అసెట్ రికవరీ ఇంటర్ ఏజెన్సీ నెట్వర్క్ అంటాం. గ్లోబల్గా ఇది పనిచేస్తుంది. మరి ఇప్పుడు ఏషియా పసిఫిక్ రీజియన్లో ఈ క్రైమ్స్ని, దాని ప్రొసీడింగ్స్ని ట్యాకిల్ చేయటానికి, అంతేకాకుండా ఈ గ్లోబల్ కేరిన్లో ఒక మెంబర్గా కూడా ఈ AIRN అన్నటువంటిది ఉందన్నమాట. అయితే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వీటన్నింటి జ్యూరిస్డిక్షన్స్లో అవన్నీ కూడా ఈ నెట్వర్క్ నుంచి చాలా బెనిఫిట్ని పొందుతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తమిళనాడు రాష్ట్రం హీట్ వేవ్స్ ఏవైతే ఉంటాయో ఆ హీట్ వేవ్స్ని స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా ప్రకటించడం జరిగింది. సో దీనిని డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నటువంటి సబ్జెక్ట్ కింద మనం చదువుకుంటాము. ఇలా స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా హీట్ వేవ్స్ని డిక్లేర్ చేయటం మాత్రమే కాదు, ఫ్యామిలీస్ ఎవరైతే హీట్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల చనిపోతారో ఇండివిజువల్స్, వాళ్ళకి 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాని కూడా అనౌన్స్ చేసింది అనమాట. మరి స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్ అంటే ఏంటి? ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తర్వాత కొన్ని లిస్ట్ ఆఫ్ డిజాస్టర్స్ ఉంటాయన్నమాట. డిజాస్టర్స్ ఉంటాయి. మరి వాటిలో ఇన్క్లూడ్ అవనటువంటి లోకల్ డిజాస్టర్ని ఒక స్టేట్ గవర్నమెంట్ స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా ప్రకటించవచ్చు. మరి ఈ స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్కి రెస్పాన్సిబుల్ ఎవరు అంటే, రెస్పాన్సిబుల్ అథారిటీ ఏది అంటే SDMA, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అన్నటువంటిది దీనికి రెస్పాన్సిబుల్గా ఉంటుంది. సో అన్ని మెజర్స్ అంటే మిటిగేషన్, ప్రిపేర్డ్నెస్, రెస్పాన్స్, రికవరీ ఇవన్నీ కూడా ఈ అథారిటీ యొక్క సూపర్విజన్ మరియు గైడెన్స్లోనే తీసుకుంటారనమాట. మరి హీట్ వేవ్స్ అన్నాం. ఏంటి హీట్ వేవ్స్ అంటే? వడగాలులు అని కూడా పిలుస్తూ ఉంటాము. అంటే ఏంటి? ఒక పీరియడ్లో లోకల్గా ఎక్సెస్ హీట్ అన్నటువంటిది రావటం వల్ల హాట్ డేస్ మరియు నైట్స్ అన్యూజువల్గా మనకి వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఈ వడగాలులు అన్నటువంటివి వస్తాయి. దానివల్ల చాలా రిస్కులు ఉంటాయి. హెల్త్ రిలేటెడ్ ఉంటాయి, ఎకనామిక్ రిస్కులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోర్టాలిటీ రేట్స్ అన్నటువంటివి పెరుగుతాయి, డ్రాట్స్ రావచ్చు, వాటర్ క్వాలిటీ దెబ్బతింటుంది, వైల్డ్ ఫైర్స్ లాంటివి రావచ్చు, స్మోక్ అన్నటువంటిది జనరేట్ అవ్వచ్చు, పవర్ షార్టేజెస్ అవ్వచ్చు, అగ్రికల్చరల్ లాస్ అన్నటువంటిది అవ్వచ్చు. సో ఇలాగా చాలా రిస్కులు అన్నటువంటివి హీట్ వేవ్స్ వల్ల ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తే కొత్త రీజియన్స్లో కూడా ఈ హీట్ వేవ్స్ అన్నటువంటివి స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి అన్సీజనబుల్ టైమ్స్లో. సో మల్టిపుల్ రిస్క్లు అన్నటువంటివి హీట్ వేవ్స్తో పాటు కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
ఇందాక అనుకున్నట్టుగా డ్రాట్స్, ఫైర్ వెదర్స్ లేదా ఫ్లాష్ ఫ్లడ్స్ రావచ్చు, ఎయిర్ పొల్యూషన్ అన్నటువంటిది, వీటన్నింటి వల్ల కూడా పీపుల్కి ఇటు నేచర్ మీద చాలా ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఇంకొకటి తెలియాలి, అదేంటంటే హీట్ వేవ్స్ అని డిక్లేర్ చేయాలి అంటే దానికంటూ క్రైటీరియా ఉంటుంది కదా. ఏంటి ఆ క్రైటీరియా అంటే, ఒకటి వచ్చేసరికి నార్మల్ హీట్ వేవ్స్తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క డిపార్చర్ అన్నటువంటిది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 6.4 డిగ్రీల సెల్సియస్ వరకు సివియర్ హీట్ వేవ్ అన్నటువంటిది రావాలి. అంతేకాకుండా ఒక ప్లేస్లో మ్యాక్సిమం టెంపరేచర్ అన్నటువంటిది అట్లీస్ట్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి ప్లెయిన్ ఏరియాస్లో అయితే కనుక. అదే హిల్లీ రీజియన్స్లోకి అయితే అట్లీస్ట్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ లేదంటే అంతకన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడే మనం హీట్ వేవ్ అనేసి అంటాం. అంతేకాకుండా ఈ యాక్చువల్ మినిమం టెంపరేచర్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 45 డిగ్రీస్ సివియర్ హీట్ వేవ్ వచ్చింది అనుకోండి, సో దానికన్నా మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం హీట్ వేవ్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఇలాంటివి అట్లీస్ట్ 2 ప్రదేశాల్లో వచ్చిన అప్పుడు మెట్రలాజికల్ సబ్ డివిజన్ అన్నటువంటిది కనీసం 2 కాన్సిక్యూటివ్ డేస్లో వస్తే అప్పుడు రెండో రోజు డిక్లేర్ చేస్తుంది వాటిని హీట్ వేవ్స్ అని చెప్పేసి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఇది రీసెంట్గా లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2024 అన్నటువంటి దాన్ని ఇవ్వటం జరిగింది. సో దీనిని మనం ఎన్వైరన్మెంట్ అన్నటువంటి సబ్జెక్ట్ కింద చదువుకుంటాము. మరి ఈ రిపోర్ట్లో ఏమని చెప్పింది అంటే, యావరేజ్ వైల్డ్ లైఫ్ పాపులేషన్లో గత 50 సంవత్సరాలు అంటే 1970 నుంచి అప్రాక్స్ 2020 వరకు చూసుకుంటే 73% యావరేజ్ ఈ వైల్డ్ లైఫ్ పాపులేషన్ని మానిటర్ చేసేటటువంటి ఆ సైజ్ తగ్గిపోయింది. అందులోనూ హయ్యెస్ట్ డిక్లైన్ మనకి ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టంలోనే కనపడింది. ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టంలో 85% డిక్లైన్ అన్నటువంటిది ఉంది. దాని తర్వాత టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలోకి వచ్చేసరికి 69%, ఆ తర్వాత మెరైన్ ఎకోసిస్టంలో 56% డిక్లైన్ అన్నటువంటిది మనకి కనపడింది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్పింది. మరి ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ అన్నటువంటిది. సో ఇది దాదాపు 100 కంట్రీస్లో వర్క్ చేస్తోంది. ఇంటర్నేషనల్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ 1961లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. సో దీని యొక్క ఎయిమ్ ఏంటి? నేచర్ని కన్జర్వ్ చేయటం. అంతేకాకుండా ఇప్పుడు బయోడైవర్సిటీకి సంబంధించి లైఫ్ ఏదైతే ఎర్త్ మీద ఉందో దానికి ఉన్నటువంటి థ్రెట్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా రెడ్యూస్ చేయాలి, మన నేచర్ని ఎలా మనం కన్జర్వ్ చేసుకోవాలి, సో వీటన్నింటికి సంబంధించి ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ అన్నటువంటిది పనిచేస్తుంది. మరి ఇది ఆటోనామస్గా ఇది ఆపరేట్ చేస్తుందన్నమాట. మన ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకు సంబంధించి WWF ఇండియా అన్నటువంటిది ఉంది. 1969లో న్యూఢిల్లీలో దీని సెక్రటేరియట్ని ఏర్పాటు చేశారనమాట. సో ఇది మన ఇండియాలో ఏవైతే మల్టిపుల్ ఇబ్బందులు అన్నటువంటివి ఉంటాయో నేచర్కి సంబంధించి, బయోడైవర్సిటీకి సంబంధించి, వీటి గురించి చూస్తుంది. అంటే ఈ లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ ఏదైతే ఉందో, ఈ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2024 దీని ప్రకారం ఏంటి అంటే, వైల్డ్ లైఫ్ పాపులేషన్లో యావరేజ్ ట్రెండ్ ఎలా ఉంది అన్నటువంటిది ట్రాక్ చేయటానికి, ఒక స్పీషీస్ యొక్క పాపులేషన్ సైజ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయనేసి మానిటర్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇందులో ఏం చెప్పారు? స్టేబుల్ డిక్లైన్ అన్నటువంటిది ఉంది. పాపులేషన్ చాలా డిక్లైన్ అయింది. అందులో లాటిన్ అమెరికా, కరీబియన్లో చాలా పాపులేషన్ తగ్గిపోయింది. ఆ తర్వాత ఆఫ్రికాలో, ఆ తర్వాత ఏషియా పసిఫిక్లో ఇలా తగ్గుతూనే ఉన్నాయి. మరి ఇందులో వైల్డ్ లైఫ్ తగ్గిపోవటానికి ఉన్న మేజర్ థ్రెట్స్ ఏంటి అనేసి చూస్తే, ఒకటి హ్యాబిటాట్ లాస్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి అరౌండ్ ద వరల్డ్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, ఇన్వేజివ్ స్పీషీస్, డిసీజ్ అన్నటువంటివి రావటం, అక్కడ ఎకోసిస్టమ్ హెల్త్లో ఉన్నటువంటి ఆ వార్నింగ్ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాశనం అయిపోవటం, ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల వైల్డ్ లైఫ్ అన్నటువంటిది మరింతగా తగ్గిపోతూ వస్తోంది. దానివల్ల ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంటుంది, ఎకోసిస్టమ్ డ్యామేజ్ ఉంటుంది, బయోడైవర్సిటీ థ్రెట్స్ అన్నటువంటివి ఉంటాయి. అవునా? సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం బయోడైవర్సిటీని కన్జర్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, యుఎస్ ఎలక్టోరల్ కాలేజ్ సిస్టమ్కి సంబంధించి. సో దీనిని మనం కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాం, అలానే పాలిటీలో కూడా లింక్ చేసుకుంటాం. సో మన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి, యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి మధ్య డిఫరెన్సెస్ ఏమేమి ఉంటాయి ఏంటి అన్నటువంటి కంటెక్స్ట్లో మనం దీని గురించి తెలుసుకోవాలి. సో ప్రెసిడెంట్
యుఎస్ఏకి ప్రెసిడెంట్ అవ్వాలి అంటే దానికి సంబంధించి ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అవ్వచ్చు యుఎస్ఏలో ప్రెసిడెంట్ అంటే, ఒకటి న్యాచురల్గా యుఎస్ఏకి సంబంధించి అక్కడ పుట్టినటువంటి సిటిజన్ అయి ఉండాలి, లేదు అంటే యుఎస్లో 14 సంవత్సరాల రెసిడెంట్ అయి ఉండాలి, అట్లీస్ట్ 35 సంవత్సరాలు ఉండాలి. సో ఇది ఇక్కడ క్రైటీరియా. మరి ఎలక్షన్ ప్రాసెస్ అన్నటువంటిది ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఇప్పుడు యుఎస్లో ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళు డైరెక్ట్గా పీపుల్ చేత ఎలక్ట్ అవ్వరు. కానీ వాళ్ళు ఎవరైతే ఎలక్షన్స్లో ఎలక్టర్స్ ఉంటారో, అంటే పీపుల్ చేత ఎన్నుకోబడిన ఎలక్టర్స్ ఉంటారో వాళ్ళు ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా మళ్ళీ ఎన్నుకోబడతారు. సో ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకోబడటం జరుగుతుంది. దీంట్లో ప్రాసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ కన్వెన్షన్స్, ఎలక్షన్ క్యాంపైనింగ్, జనరల్ ఎలక్షన్, ఎలక్టోరల్ కాలేజ్, దాని తర్వాత వీళ్ళ ఎన్నిక, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఫస్ట్ పార్టీ లెవెల్ ఎలక్షన్స్ అన్నటువంటివి స్టేట్స్లో జరుగుతాయన్నమాట. అక్కడి నుంచి ప్రతి పార్టీ మళ్ళీ నేషనల్ కన్వెన్షన్స్ని తీసుకొస్తుంది. దాని తర్వాత జనరల్ ఎలక్షన్ క్యాంపైనింగ్, దాని తర్వాత పాపులర్ ఓట్ జనరల్ ఎలక్షన్ అన్నటువంటిది జరుగుతుంది. దాని తర్వాత ఎలక్టర్స్ ఎవరైతే గెలిచినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు యుఎస్ ప్రెసిడెంట్కి ఓటు వేసి గెలిపిస్తారు. అయితే ఇంకోటి మనకు తెలియాల్సింది ఏంటి, అక్కడ ఉన్నటువంటి 538 ఎలక్టోరల్ ఓట్స్ ఏవైతే ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఉంటాయో అలాంటి వాటి నుంచి ఎవరైతే ప్రెసిడెంట్గా ఎన్నికవ్వాలో వాళ్ళు కనీసం 270 ఓట్స్ సంపాదించాలి. అప్పుడే ప్రెసిడెంట్గా వాళ్ళు ఎన్నికవుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాండిడేట్కి 270 ఎలక్టోరల్ ఓట్ రాలేదు అనుకోండి, అప్పుడు ఆ డెసిషన్ అన్నటువంటిది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి వెళ్తుందన్నమాట. సో వాళ్ళు కొత్త ప్రెసిడెంట్ని టాప్ 3 క్యాండిడేట్స్ నుంచి ఎన్నుకుంటారు. సో సింపుల్గా ఈ సెనెట్లో ఎలాంటి ప్రాసెస్ అయితే ఉంటుందో అట్లాంటిదే ఇప్పుడు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఏ క్యాండిడేట్ కూడా ఎలక్టోరల్ కాలేజ్లో మెజారిటీ సాధించలేదు అంటే అప్పుడు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి, అంటే ఏంటి, ఆ హౌస్లో స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ప్రతి స్టేట్కి ఒక ఓటు ఇచ్చారనమాట. దాని ప్రకారం 26 ఓట్లు వస్తే అప్పుడు ఆ వ్యక్తి ప్రెసిడెంట్ అవ్వచ్చు అనమాట. సో మనకి ఎగ్జామ్లో మన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి, ఇండియన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి, అలాగే యుఎస్ఏ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి లేదా సిమిలారిటీస్ ఏంటి అని అడిగినప్పుడు మనకి ఇవి తెలియాలి. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్స్కి సంబంధించి. సో దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లోనూ అలానే కరెంట్ అఫైర్స్లో చదువుకుంటాము. మనం చూస్తే ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో యుఎస్ బ్యాక్డ్ గవర్నమెంట్ ఉన్నంత వరకు బాగానే ఉన్నింది. వాళ్ళకి అగెనెస్ట్గా పోరాడినటువంటి వాళ్ళే తాలిబన్లు. మరి ఈ తాలిబన్లు ఎప్పుడైతే యుఎస్ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ వదిలిపెట్టి వెళ్ళిపోయాయో మళ్ళీ అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి రావటం జరిగింది. వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా ఉమెన్ మీద ఎన్నో రకాల రెస్ట్రిక్షన్స్ని తీసుకొస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేశారు చూడండి, ఉమెన్ ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్లో ఉంటారో వాళ్ళు ఒకరి వాయిస్ ఒకళ్ళు వినకూడదు అన్నట్టుగా బ్యాన్ చేయటం జరిగింది. అక్కడ తక్బీర్ లేదంటే అజాన్ అంటాం. ఏంటి అంటే ఇస్లామిక్ కాల్ అన్నమాట, ఇది ప్రేయర్కి సంబంధించి. సో దీని కింద ఇప్పుడు అలో చేయట్లేదు ఉమెన్ని. సో వాళ్ళు పాటలు పాడకూడదు, అలాగే మ్యూజిక్ని ఎంజాయ్ చేయకూడదు అన్నటువంటి నేపథ్యంలో ఇలా గట్టిగా ప్రే చేయటానికి అలో లేదు, వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని ఇక్కడ రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అనేసి మనం చెప్పొచ్చు అనమాట. ఇది మాత్రమే కాదు, ఉమెన్ ట్రీట్మెంట్ అన్నటువంటిది చాలా దారుణంగా ఉంది. ఉమెన్ యొక్క లైవ్లీహుడ్, వాళ్ళ యొక్క ఐడెంటిటీ అన్నటువంటిది పోయింది, రెస్ట్రిక్షన్స్ అన్నటువంటివి వచ్చాయి, ఉమెన్స్ రైట్స్ని కోల్పోయారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ దేశాల నుంచి విమర్శలు అన్నటువంటివి వస్తూనే ఉన్నాయి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.